వెల్కమ్ 9 నేషనల్ టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీపై కోపంతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 24వ తేదీన ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బ్యారేజ్లో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పు పడుతున్నారని విమర్శించారు. దేశంలోని భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణ రాష్ట్రమే కారణమని అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఆయా కట్టకు స్థిరీకరణ చేశామని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్లో తప్పు జరిగితే సరిచేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో వివరణకు చేస్తామని కాంగ్రెస్ చెప్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ స్వాగతిస్తామని అన్నారు. ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉంటామని, తప్పు జరిగితే చర్యలు తీసుకోవడానికైనా రెడీగా అని అన్నారు. 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పనులు పూర్తి చేశామని, మిగతా పనులు పూర్తి చేసి రైతులకు నీరు ఇవ్వాలని చెప్పారు. $6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే, ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి 1,27,208 కోట్లు ఉన్నాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోతకేషన్తో, అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి. భద్రాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, యాదాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా. భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్, అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు, కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు, హైపోతకేటెడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. అంటే ఏంటిది, మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం. దానికి ఆడికాడికే సరిపోతుందని అర్థం. వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం. దానికి ఆడికాడికే సరిపోతుందని అర్థం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 1,27,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 1,18,550. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, అదేవిధంగా మా నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా, ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడు. ప్రభుత్వం యొక్క వాదన శుద్ధ తప్పు. కేవలం స్థూలంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న రుణాలు ఇవి కూడా లాంగ్ టర్మ్ రుణాలు, ఇవి అన్నీ కూడా 10 ఏళ్ళ పైబడి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు పెట్టినారు, ప్రతి మనిషి మీద అప్పు పెట్టినారు అనేది అయితే మాట్లాడినారో అది శుద్ధ తప్పు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు ఆర్టీసీ అప్పుల గురించి. ఆర్టీసీ అప్పు లేదో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే చేసినట్టు ఇవాళ ఒక పేపర్ రాసింది. ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు. మొన్న ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కామ్లు కావచ్చు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి, నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. నేను ఒక్కసారి దయచేసి ఇది గమనించాలని చెప్తా ఉన్నా. తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఇస్తాను, పబ్లిక్ డొమైన్లో పెడతాను, ఇది అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు. ఎన్ని రకాలుగా దీన్ని పరీక్షలు చేయాలో, ఎన్ని రకాల స్క్రూటినీ చేయాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే, విద్యుత్ రంగం తెలంగాణ 76,000 కోట్లు, అందులో పెండింగ్ 1,76,000 కోట్లు, అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి శాసనసభలో అంటారు, కాళేశ్వరం మీద మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినామన్నారు, 80,000 90,000 ఖర్చు పెట్టినామన్నారు, 1,00,000 ఎకరాల కన్నా నీళ్ళు ఇచ్చిర్రా అంటారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, మీరు మాకు అప్పచెప్పిపోయినాడు పాలమూరు జిల్లాలో, మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కిషాల నుంచి అటు గోదావరి నుంచి కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, బ్రహ్మాండమైన తాగునీరు హైదరాబాద్కు కానీ, రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి కానీ, ప్రతి పల్లెకు కానీ వాటర్ సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దానికి ఎట్లా వెలగడతారు మీరు కాదా? వాస్తవాలను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టును నీతి ఆయోగ్ మెచ్చుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి స్ఫూర్తి మిషన్ భగీరథ వాస్తవం కాదా? అట్లాంటి ప్రాజెక్టు కూడా పనిచేయడం లేదు, నిరర్ధకమైన అప్పు, నిరర్ధకమైన ఖర్చు అని మాట్లాడడం భావ్యమేనా? స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారినైనా ఇంటికి పోవాల్సిందే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి 4 నెలలకు ఒకసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయని, ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్తో ఉందని, అధికారులు ఇచ్చే సలహాలు కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఆర్ శంకరన్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ అధికారి నిధులకు నిర్వర్తించాలని కోరారు. మాది ఫ్రెండ్లీ
ప్రభుత్వం ప్రజల చేతి ఫ్రెండ్లీగా ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు సమీక్ష అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని చెప్పారు. ప్రజల మనసును గెలిచి మంచి పేర్లు తెచ్చుకోవాలని సూచించారు. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా పనిచేయగలరని ఆలోచనలో ఉండాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యంలో ప్రజల దగ్గరికి పాలన ఉండాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డిసెంబర్ 28న జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు గ్రామాల్లో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు అధికారుల బృందం 2 గ్రామాల్లో పర్యటిస్తుందని అన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఫామ్లను ముందే ఇస్తామని, ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు స్వీకరిస్తామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులందరికీ పథకాలు అందిస్తామని చెప్పారు. పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు కోత పెట్టమని చెప్పారు. గతంలో కలెక్టర్లు మీటింగ్ అంటే వన్ సైడ్ బ్యాటింగ్ మాదిరిగా ఉండేదని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ సమావేశంలో కలెక్టర్ల అభిప్రాయాలు విన్నామని, సమావేశంలో అధికారులు కొన్ని సూచనలు చేశారని తెలిపారు. ఇప్పటికే 6 గ్యారెంటీలలో 2 అమలు చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధర్నీ పోర్టల్ని బంగాళాఖాతంలో కలుపుతుందని మాట్లాడిన వాళ్ళకే ప్రజలు వారి పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారని కామెంట్స్ చేశారు. మేము ఏదైతే ఆశించామో, ప్రజలు ఏది కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో అది 100% ప్రజలకు డెలివరీ చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ సహచర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈనాడు ఉన్నతాధికారులందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మేము ఏదైతే ఆశించామో, ప్రజలు ఏది కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో అది 100% ప్రజలకు డెలివరీ చేసే దాంట్లో మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్ సహచరులు తప్పకుండా అధికారులతో కలిసి మంచి పరిపాలన ఇవ్వాలనుకున్నాం. ఇంకొకటి కూడా చెప్పాం, కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తుల మీద, వ్యవస్థల మీద ఉండదు. తప్పు చేస్తే
అది ఎంత పెద్దవాళ్ళనైనా కూడా ఉపేక్షించేది ఉండదనేది కూడా చాలా స్పష్టంగా అధికారులకు చెప్పాం. తప్పు చేస్తే అది ఎవరైనా కానీ ఎంత పెద్దవారినైనా ఉపేక్షించేది ఉండదు. కానీ అని కక్షపూరితంగా ఏ ఒక్క అధికారిని కానీ ఏ ఒక్క నాయకుడిని కానీ ఇబ్బంది పెట్టేది కూడా ఉండదనేది కూడా సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఓవరాల్ గా ఈరోజు కలెక్టర్లు ఎస్పీలతో జరిగినది ఈ ప్రజా పాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజల ఇంటి వద్దకే పాలన, ప్రజల గుమ్మం దగ్గరకే పాలన అనే కార్యక్రమాన్ని 100% ఆ భగవంతుడి దీవెనతో మంచి జరుగుద్దని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకి అందియగలుగుతామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ 6 గ్యారెంటీలతో పాటుగా కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయి. ధరణి అంశం కూడా ఉంది. ఈ ధరణి అంశాన్ని కూడా ఇప్పటికే అది నాకు సంబంధించిన పోర్ట్ఫోలియోనే కాబట్టి ఇప్పటికే దాని మీద ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం. షార్ట్లీ అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని పక్షాలను డెఫినెట్ గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది ఆ అంశానికి సంబంధించి మనం ఒక రోజంతా మాట్లాడుకున్నా సరిపోదు. అన్ని ఆధారాలతో ఒకరోజు అచ్చం ధరణి సబ్జెక్టుతోనే మీ ముందుకు వస్తాం. రద్దు అంటే మంచిదాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మంచి అని అంటది, చెడు చేసిన దాన్ని చెడు అని అంటాం. నేను చెప్తున్నాను కదా విత్ ప్రూఫ్స్ తో సహా. దాంట్లో చాలా అంటే ఇప్పటికి 1.5 year అయినా కూడా ఈ ధరణి అనేది సామాన్య ప్రజలకి ఉపయోగపడ్డది ఏం లేదు. ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇబ్బందులు పడుతున్నారంటే మంచిదనుకోవాలన్నా చెడుదనుకోవాలన్నా? డెఫినెట్ గా చెడుదే. ఎత్తేయటం అంటే దాంట్లో ఒకటే ఆ పోర్టల్లో ఈ ధరణిలో ఒకటే. తెలంగాణలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ లో 9, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 38 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 1322 మంది కరోనా పరీక్షలు నిర్వహించింది తెలంగాణ వైద్యారోగ్య సంస్థ. తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున 10 పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఉంటే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. करके रखे हैं कि इस एरिया को हमने आइसोलेट किया है, यहीं टेस्टिंग होती है, यहीं भी चेक करो। जो जो सामान चाहिए टेस्टिंग के लिए, जो चाहिए ड्रग्स के लिए चाहिए, जो इक्विपमेंट चाहिए वो बना के जो गैप है उनको आप फिल कर दीजिए। और हमारे पास इस वक्त जो है स्टाफ के पास पास्ट एक्सपीरियंस है, मशीनरी इक्विपमेंट है, ऑक्सीजन की कोई दिक्कत नहीं है। हमारा 3 टायर सिस्टम ऑक्सीजन का चल रहा है, जैसे जनरेशन प्लांट है, ऑक्सीजन जनरेशन प्लांट है। आपने देखा भी होगा इस वार्ड में ऑनलाइन हर बेड पे आपको ऑक्सीजन लगी हुई है। साथ में स्टैंड बाई सिस्टम हमारा ये होता है कि सिलेंडर चाहिए, सिलेंडर का हमारा 600-700 का बैंक है जो फुल रहते हैं, 24 घंटे फुल रहते हैं। उसके अलावा 3rd लेवल पे हमारे ऑक्सीजन कंसंट्रेटर मशीन है, हर बेड पे अवेलेबल है। तो ड्रग्स भी है, एक्सपीरियंस भी है और जगह भी हमारे पास है। ये 2 वार्ड हम आपको इसलिए दिखा रहे हैं कि ये हमने आइसोलेट करके रखे हैं, कि इस एरिया को हमने आइसोलेट किया है, यहीं टेस्टिंग होती है, यहीं बाहर रोड है, इसी में एडमिशन। అయోధ్య నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 30వ తేదీన పర్యటించనున్నారు. అయోధ్య నగరంలో శ్రీరామ విమానాశ్రయం రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మోడీ అయోధ్య నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించినట్లుగా అయోధ్య నగర కమిషనర్ గౌరవ్ దయాల్ చెప్పారు. ప్రధాని మోడీ అయోధ్య పర్యటన ఏర్పాట్లపై అధికారులకు సమీక్షించారు. అయోధ్య నగరానికి రోజుకు 50,000 మంది ప్రజలు వస్తారని భావించి తగిన ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెప్పారు. ప్రధాని మోడీ విమానాశ్రయాన్ని ప్రారంభించి ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ కు పక్కన ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని అధికారులు చెప్పారు. जी के द्वारा भूमि पूजन के पश्चात
सनातन संस्कृति की युगांतकारी घटना के वो साक्षी तो बनेंगे ही, साथ वो संक्रांति के नायक ओम मनो ज्योतिर्जुखतामाज्यस्य बृहस्पतिर्जन्यमिबन्धनोत्परिष्टं जन्यगुं समिबन्धधातु विश्वे देवास इहमादयन्ता ओम ఇలా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది కానీ సంపద మాత్రం కొందరి చేతుల్లోకి పోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సంపద పెరుగుతున్న దేశ ప్రజలకు పంపిణీ జరగట్లేదని చెప్పారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పలువురు స్టూడెంట్ ఇటీవలే తనను కలిసే సందర్భంగా ఆయన ఇంటరాక్షన్ అయ్యారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్లో షేర్ చేశారు. గత 10 ఏళ్ల భారతదేశ ఆర్థిక అభివృద్ధి గురించి ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు దానివల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతుందనేది చూడాలి. ఇండియాను తీసుకుంటే దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, దేశంలో అభివృద్ధి చెందుతుంది కానీ సంపద కొందరి చేతులకే పోతుందని చెప్పారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి ఇండస్ట్రియలిస్ట్ అదానీ సన్నిహితుడని అందరికీ తెలుసు. దేశంలో అన్ని పోర్టులు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు అదానీ చేతిలోనే ఉన్నాయి. అలాంటి విధానంలో గ్రోత్ ఉంది కానీ సంపద పంపిణీ జరగదని రాహుల్ వివరించారు. $4,000 kilometers because I like walking 4,000 kilometers. I walk 4,000 most distinguished figure in Indian politics, Mr. Rahul Gandhi. Thank you so much, Mr. Gandhi, for joining us. You went to Bharat Jodo Yatra, you met people. It was a really time of reinvigoration of the Congress party, and also you got to learn so many things. So what did you learn and how are you going to translate those insights? What I learned in the yatra was 2-3 different things. One, I realized that what is called the politician in the West and in India is basically dead, right? It's a category that has collapsed on itself. If you want to do politics, you cannot use the same old rules that you were using before. It doesn't work. And so you have to do it with a completely new imagination and in a different manner. That was one thing I learned. And the second thing I realized, which is connected to the first, is that huge part of whenever you talk about economic development, right, you have to ask the question, in whose interest is that economic development taking place? Any economic system that grows, it never grows in the interest of everybody. It always grows in the interest of some groups. The question to ask is, what is the nature of that growth and who is benefiting from that growth? Right next to the figure of growth in India, you have the figure of unemployment in India. So India is growing, but the way it's growing is by concentrating wealth, by massively concentrating wealth towards very few people. And most of the growth is happening based on natural resources, on consumption, and not on production, which for a country like India is a real problem, because without a production system, without a production network, without manufacturing, the scale of India simply cannot employ its people. Similar to the United States, we are operating on a debt sort of model, and we are no longer producing things. The real challenge in India is how do we set up a production economy is able to give large numbers of people jobs. We have 2 or 3 businesses that pretty much control our entire business system. We have Mr. Adani,
Everybody knows he's directly connected to the Prime Minister. He owns all our ports, all our airports, our infrastructure, agriculture, mines, power. That level of concentration, you'll get growth, but you won't get any distribution. And a country like India needs distribution. So why do you think this discontent and this growing- సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం నుంచి వరుస సెలవులు రావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మహాజాతర సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సమ్మక్క సారలమ్మ పసుపు కుంకుమ, చీరే సారె, నిల్వెత్తు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసీ మహాసమ్మేళనం సమ్మక్క సారలమ్మ జాతర. దట్టమైన అడవి ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలకు లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘ పౌర్ణమికి ముందు 4 రోజుల పాటు ఈ మహాజాతర జరుగుతుంది. తాజాగా మేడారం జాతర 2024 తేదీలోనూ గిరిజన పూజలు ఖరారు చేశారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర నిర్వర్తించనున్నారు. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.